మిరియాలు మనం వంటింట్లో మిరియాలు లేని ఇల్లు ఉండదు. వంటింట్లో మిరియాలు లేవంటే ఆ ఇంట్లో అందరికీ రోగాలు ఉన్నాయి అర్థం. అంటే రోగాలు వచ్చేస్తాయి. ఎవరింట్లో మిరియాలు లేవో వాళ్ళ ఇంట్లో అందరికీ రోగాలు వస్తాయి. మిరియాలు లేని వంటిల్లు ఉండకూడదు. మిరియాలు మామూలుగా పులిసిపోయిన మజ్జిగలో నానబెట్టేసి ఎండబెట్టేసుకోవాలి. అవి 5 సంవత్సరాలు ఉంటాయి పాడవకుండా. అప్పుడు మిరియం వేడి చేయదు. మామూలుగా మిరియాలు వేడి చేస్తాం అనుకుంటాం మనం. అదేంటండి, ఇప్పుడు బాగా వేడి చేసి దగ్గుని రంప జ్వరం వచ్చేస్తే ఏం చేస్తే మిరియాల పాలు ఇస్తారు. మామూలుగా మిరియాల పాలు అయితే వాచిపోద్ది. అలా మజ్జిగలో నానబెట్టి, మజ్జిగ చలవ కదా, దానికి విరుగుడు అనమాట. ఇందులో వేడి చేసే గుణాన్ని తీసేసి అలా దాచుకునే వంటింట్లో మిరియాలని అందుకు జిన్నులో అన్నిట్లో వేసేవారు. మన కారం అంతకుముందు వరకసిందని కారం ఉండేది చెట్టు. ఆ కారం మనం మర్చిపోయిన తర్వాత మిరియాలు వచ్చిన తర్వాత ఆ కారం మర్చిపోయాము. అందరిలో మిరియాల కారమే, తర్వాత మిరపకాయ వచ్చింది. అలాగంటే మిరియాలు జీర్ణశక్తిని, గుండె జబ్బుల్ని, కిడ్నీ వ్యాధుల్ని, అలాగే కంటి సమస్యలను కూడా పోగొడతాయి. ఇంకో గొప్పతనం ఏంటంటే మిరియం వేసిన పదార్థంని దాంట్లో ఉండే ఔషధ గుణాలని ఏ భాగాలకు తీసుకెళ్లాలో మిరియం తీసుకెళ్తాడు. చాలా అద్భుతం. మిరియాలు కఫం, దగ్గు, జ్వరం కామన్గా ఇంట్లో వచ్చినప్పుడు, గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు వేసుకుంటే తగ్గిపోతుంది.